మంత్రులలో అత్యుత్తమ వ్యక్తిగా, వివాదరహితుడిగా ప్రసిద్ధి చెందిన డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి జీవిత విశేషాలపై టీశాట్ ప్రత్యేక కథనం. డాక్టర్ మన్మోహన్ సింగ్ భారతదేశానికి చెందిన ప్రఖ్యాత ఆర్థికవేత్త, రాజకీయ నాయకుడు మరియు భారత 13వ ప్రధానమంత్రి. ఆయన 2004 నుండి 2014 వరకు 2 పదవీ కాలాలు భారత ప్రధానమంత్రిగా సేవలందించారు. భారత ఆర్థిక సంస్కరణల్లో కీలక పాత్ర పోషించి దేశ ఆర్థిక వ్యవస్థను అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేలా చేసిన నాయకుడిగా ఆయన గుర్తింపు పొందారు. 1932 సెప్టెంబర్ 26న పంజాబ్లోని గాహ్ గ్రామంలో గురుముఖ్ సింగ్, అమృత్ కౌర్ దంపతులకు జన్మించారు. 1952-54లో పంజాబ్ యూనివర్సిటీలో BA పూర్తి చేసి 1957లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఎకనామిక్స్లో మాస్టర్స్ డిగ్రీ పొందారు. 1960లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఎకనామిక్స్లో PhD పూర్తి చేశారు. 1966-69 ఐక్యరాజ్య సమితి సేవలలో పనిచేశారు. 1969-71 ఢిల్లీ యూనివర్సిటీలో స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో అంతర్జాతీయ వాణిజ్యం ప్రొఫెసర్గా సేవలందించారు. 1982-85 భారత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా పనిచేశారు. 1991-96 ఆర్థిక మంత్రిగా PV నరసింహారావు ప్రభుత్వంలో కీలక ఆర్థిక సంస్కరణను ప్రవేశపెట్టారు. 2004 కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో భారత ప్రధానమంత్రిగా నియమితులయ్యారు. తన పదవి కాలంలో సమాచార హక్కు చట్టం, గ్రామీణ ఉపాధి హామీ పథకం మరియు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వంటి చారిత్రక నిర్ణయాలు తీసుకున్నారు. ఆయన భార్య గురుశరణ్ కౌర్, 3 కుమార్తెలు ఉన్నారు. 1987లో పద్మ విభూషణ్ పురస్కారం అందుకున్నారు. 2010లో టైమ్ మ్యాగజైన్ ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో చేర్చబడ్డారు. మృదువైన ధోరణి, లోతైన ఆర్థిక అవగాహన మరియు సామరస్యకరమైన నాయకత్వం ద్వారా డాక్టర్ మన్మోహన్ సింగ్ భారత అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడే రాజకీయ బాధ్యతల నుండి తప్పుకున్న ఆయన దేశానికి చేసిన దశాబ్దాల సేవ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి.